హాయ్ అండి. ఈరోజు పొంగడాలు ఇలా చక్కగా పొంగేలా వచ్చేటట్టు చేయడం ఎలాగో చూద్దాము. ఇలాగా బెల్లం తీసుకున్నాం కదా, ఒక పావు. అందులోనే కొద్దిగా వాటర్ వేసేసి బాగా కలయపెట్టాలి. అరిసెల పాకంలా రావాలండి. దానిలోని బియ్యం, నానబెట్టిన బియ్యం ఆడించాలి. మిక్సీలో ఆడించినా సరే, లేదంటే ఇప్పుడు మిల్లుల్లో కూడా ఆడేస్తున్నారు. అది వేసేసి అరిసెల పాకంలాగే బాగా కలపాలి. కలిపేసిన తర్వాత బాగా మిక్సీ చేసేయాలి. అంటే చూడండి, వీడియోలో చూపించిన విధంగా కలపాలి. మళ్ళీ ఒక గిన్నె తీసుకోండి, నీళ్ళు బాగా మరిగించండి. మరిగించిన నీళ్ళు అందులో కొద్దిగా వేస్తూ చూడండి, గెరిటితో తీయడానికి వచ్చేలాగా ఇలాగ మనం గెరిటితోటే వంపడానికి పనికొచ్చేంతలాగా కలుపుకోవాలండి. మరీ పలచన కలిపేసుకోకూడదు, అలాగని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. చూపిస్తున్నాను కదా వీడియోలోని, ఆ విధంగా ఉండేలాగా కలుపుకోండి. ఇప్పుడు కళాయి తీసుకోండి. కళాయిలోని ఆయిల్ వేసి, కొంచెం ఎక్కువే పడుతుందండి, పిండి వంటలు కదా. కానీ ప్రతి పెద్ద పండగకి, దసరాకి, దీపావళికి ఇవన్నీ చేసుకుంటారు. అంటే ఈ పొంగడాలు ఎంత బాగా పొంగితే అంత బాగా ఉంటుంది ఆ ఇంట్లోని సిరి సంపదలు అనేసి మా అత్తగారు అనేవాళ్ళు అనమాట. నాకు బాగా పొంగింది. అయితే నూనె ఇంకొంచెం కాగాక వేయాల్సింది. అడుగున కొంచెం అంటుకొని పై మరి ఎక్కువ కిందకి మరి ఎక్కువగా పొంగిపోయింది. చూడండి, తిరగేస్తే కనిపిస్తుంది కదా, అలా కొంచెం ఎక్కువ పొంగింది, అంటుకున్నట్టు అయిపోయి. నూనె బాగా కాగాక వేసామనుకోండి, ఇంకా సూపర్గా వస్తుంది అన్నమాట. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి. చూసారు కదా, ఈ రెండోసారి వేసింది అయితే ఇంకా అడుగున అంటుకోలేదు. ఏంటంటే నూనె బాగా కాగింది చక్కగాను. ఈ పొంగడాలు హైలో పెట్టే వేపాలండి. సిమ్లో పెట్టి వేపితే గట్టిగా వచ్చేస్తాయి. ఎక్కువసేపు వేపాల్సిన అవసరం ఉండదు. ఎర్రగా అవ్వంగానే తీసేయవచ్చండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఈ సంవత్సరం నేను చేసిన పొంగడాలు చక్కగా పొంగాయి. మీరు ఎవరైనా చేసుంటే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. వీటినే మనము అరిసెల రూపంలో చేస్తాం కదా, అరిసెలకి అలా వేడి నీళ్ళు కలపము, అలాగే ఒత్తేసి వేస్తాము, నెక్స్ట్ ప్రెస్ చేస్తాము. కానీ పొంగడాలు ఎవరైనా తినచ్చండి, అరిసెల్లా కాదు. అరిసెలు అంటే హెల్త్ బాగాలేని వాళ్ళు తినకూడదు, కానీ పొంగడాలు అలా కాదు, ఎవ్వరు తిన్నా కూడా మంచిదే. ఆహా, సూపర్గా వచ్చింది కదా. ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి. ధన్యవాదములండి.